ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజల్ని గమనించమని మేము కోరుతున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పరిపాలన, అవినీతి పరిపాలన విచ్చలవిడిగా దూసుకొని ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు చేసి దాదాపు సంవత్సరానికి 70 నుంచి 80 వేల కోట్లు అటు అప్పులకు వడ్డీలు కానివ్వండి అసలు రూపంలో ఈరోజు మనం కడుతున్నాం. ఒక కాళేశ్వరం కూలేశ్వరం 1,00,00,000 కోట్లకు కట్టి ఈరోజు సంవత్సరానికి 20-30 వేల కోట్లు కట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక రకంగా చెప్తే కాంట్రాక్టర్లకు కానీ ఉద్యోగస్తులకు 50,000 కోట్ల బిల్లులు పెండింగ్. మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్కు ఓఆర్ఆర్ను కూడా అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్లో ఉంది. అలాంటి ప్రభుత్వం మాకు అప్పుల రూపంలో వచ్చింది. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నాం. ఈ రోజుకి 6-7 హామీలను అమలు చేసినాం, మిగిలినవి కూడా త్వరలో చేస్తాం. ఆ విశ్వాసం కూడా ప్రజలకు ఉందని మేము నమ్ముతున్నాం. సరే మనం జూబ్లీహిల్స్ పక్కన పెడితే సార్, మీరు సూర్యాపేట నియోజకవర్గం కదా సార్. సూర్యాపేటలో కూడా చాలా వరకు రైతులు ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, యూరియా కష్టాల విషయంలో కావచ్చు, తర్వాత అనేక విషయాల్లో కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో విమర్శించడం అనేది జరిగింది. ఏంటి సార్ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత అయినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు జగదీశ్వర్ రెడ్డి అనేటోడు మా ఉద్దేశంలో లీడరే కాదు. సూర్యాపేటకు సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకోలేదు. 2014లో కానీ 18లో కానీ 23లో కానీ ఆయన 30% ఓట్లతోటి ఎమ్మెల్యే అయినోడు. అదృష్టం కొద్ది గెలిచినోడు తప్ప ఇంకోటి కాదు. వానికి తలకాయే లేదు, ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. ఈరోజు రోడ్ల మీదకి ఎప్పుడు వచ్చిండ్రో స్పష్టం చేయాలి. ఇలా సంవత్సర కాలంలో దాదాపు 70,000 ఉద్యోగాలను నేను నింపినాం సంవత్సరంన్నర కాలంలో. ఓకే, ఇలా గ్రూప్ 1 అనేది బీఆర్ఎస్ పీరియడ్లో ఒక్కసారి కూడా గ్రూప్ 1 వేయకపోతే మేము వచ్చిన 6 నెలల లోపు గ్రూప్ 1 మేము నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ చేసి దాన్ని అన్నిటిని కూడా సరి చేయటం జరిగింది. ఇలా బయట దేశాలకు వెళ్ళి దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చి ప్రైవేట్ రంగంలో కూడా 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇలా మీరు అన్నట్టు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఈరోజు షార్టేజ్ పేరు మీద మమ్మల్ని చేస్తున్నారు, కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి అని కూడా ఆయన మర్చిపోయి 100 సార్లు కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఫలాల గురించి కొట్లాడుతున్నాడు. ఇలా యూరియా గురించి కూడా మేము కొట్లాడుతున్నాం. బీజేపీ ఎంపీలు కూడా స్వయంగా చెప్పారు ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. యాక్చువల్గా చైనా నుంచి రావాల్సిన యూరియా కూడా రాకపోవడం వల్ల కొంత షార్టేజ్ జరిగింది. ఇది రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఖచ్చితంగా మేము చేస్తామని అన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మా పరిధిలో ఉన్నంత వరకు మేము కష్టపడుతున్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి మేము ముందుంటున్నాం. సూర్యాపేటలో ఒక ఇటుకే కన్నా భూమి పూజ చేసిందా సార్? అంటే గతంలో అభివృద్ధి చేసో లేకపోతే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేసినాయి కాదు, మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఒక పని. ఇలా సూర్యాపేటకు సంబంధించి 3,500 ఇళ్లను శాంక్షన్ చేయటం జరిగింది. 3,500 ఇళ్ళు కూడా భూమి పూజ చేయటం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్న మా మంత్రి గారు కొంతకాలం తర్వాత చేద్దామనే దాంట్లో కొంత ఆలస్యమైంది. ఒక నెల రోజుల క్రింద ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం, పేదలందరికీ కూడా ఇవ్వటం జరిగింది. బేస్మెంట్ లెవెల్లో ఇల్లు కూడా రావడం జరిగింది. సరే, సూర్యాపేటకు సంబంధించి ఈరోజు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, ఇలా ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం కానివ్వండి, ఇలా అక్కడ హాస్పిటల్కి సంబంధించి కూడా 700 కోట్లతోటి 500 బెడెడ్ హాస్పిటల్ని కూడా అక్కడ మేము నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా
200 కోట్లతోటి మరి ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఒక ఐఐటి కూడా ఈరోజు వచ్చిన కొత్త ఐఐటీలను కూడా ఆడ శాంక్షన్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈరోజు రావటం జరిగింది. సార్ నవోదయ స్కూల్ కూడా రావటం జరిగింది. అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. అండ్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే సార్ బీజేపీ అనేది కొన్ని చోట్ల అయితే పవర్ఫుల్ గానే ఉంటుంది. సో ఆల్రెడీ ఎంఏఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది అని బయట టాక్